సార్ ఇప్పుడు ఈసారి ఐపీఎల్ కొత్త రూల్స్ పెట్టింది. ఫ్యామిలీ మెంబర్స్ రాకూడదని, లేకపోతే వాళ్ళు స్లీవ్‌లెస్ వేసుకోవద్దు కొన్ని సందర్భాల్లో అని చెప్పి. ఈవెన్ ప్రాక్టీస్ టైమ్‌లో కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. అవి ఈవెన్ మీ నోటీస్ కూడా వచ్చుంటాయి. అంటే మీరు ఇక్కడ పర్యవేక్షణ బాధ్యత మీదే ఉంటదా? లేకపోతే ఏమున్నాయి సార్ కొత్తగా రూల్స్? బీసీసీఐ గైడ్‌లైన్స్ ఎవ్రీ టైమ్ కొత్త గైడ్‌లైన్స్ పంపిస్తూ ఉంటుంది. యాస్ పర్ బీసీసీఐ గైడ్‌లైన్స్ వాళ్ళ ఎస్ఓపీస్ ప్రకారంగా మేము పనిచేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన బీసీసీఐ టీమ్ కూడా ఒకటి ఇక్కడొచ్చి ఖచ్చితంగా ఆల్మోస్ట్ వాళ్ళు సెకండ్ రోజు వచ్చినారు. ప్లస్ మే 20th మే 23rd మ్యాచ్ కంప్లీట్ అయినాక 2 డేస్ దాకా కూడా ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణలో మేము అంటే వాళ్ళు గైడ్‌లైన్స్ ఇస్తారు. ఆ గైడ్‌లైన్స్ మేము పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నామా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తుంటారు. దాని మీద రిపోర్ట్ వస్తుంటుంది. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మాకు నెక్స్ట్ టైం వచ్చే మ్యాచెస్ కానీ, మా పర్ఫార్మెన్స్ కానీ, హెచ్ఏ పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. కమింగ్ టు ది ప్లేస్ గైడ్లైన్స్ అవన్నీ కూడా బీసీసీఐ మాకు అసలు రోల్ ఉండదు, దాంట్లో పూర్తిగా బీసీసీఐ కంట్రోల్లో ఉంటుంది. సార్ ఒక ప్రెసిడెంట్‌గా మీరు ఇంత సక్సెస్ అయ్యారంటే మీకు సహకరించిన వాళ్ళు కూడా ఎంతో ఉంటారు. ముఖ్యంగా మ్యాచ్ జరుగుతున్నటువంటి టైంలో గ్రౌండ్ స్టాఫ్ గాని, లేకపోతే ఈవెన్ క్యూరేటర్ దగ్గర నుంచి మొదలు తను మెయిన్. సో వీళ్ళ గురించి చెప్తే మీరేం చెప్తారు? మా చందు క్యూరేటర్ గారు ఇండియాలో నెంబర్ 1 క్యూరేటర్ గారు. వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ అన్ని మంచి మ్యాచ్లు జరిగినాయి. అన్ని మ్యాచ్ల్లో మంచి రిజల్ట్ వచ్చినాయి, మంచి స్కోర్ కూడా వచ్చింది. అంతేకాకుండా మాకు పిచ్ అండ్ గ్రౌండ్కి అవార్డు కూడా వచ్చింది. ఈ డెడికేషన్ అంతా కూడా మా గ్రౌండ్ స్టాఫ్కే ఇచ్చాం. ఈవెన్ ఆ 50 lakhs ఏదైతే వచ్చిందో అందులో ఒక్క రూపాయి కూడా హెచ్‌సీఏ వాడుకోలేదు, ఇంకా వేరే దానికి వాడలేదు. ఆ 50 lakhs కూడా గ్రౌండ్స్ మ్యాన్స్కే పూర్తిగా పనిచేసాం. సో ఇదంతా గ్రౌండ్ మ్యాన్ మా ఆఫీస్ స్టాఫ్ చేస్తున్న సో పూర్తి వాళ్ళ సహకారంతో జరుగుతుంది. అన్నిటికంటే ఎక్కువ నా క్లబ్ సెక్రటరీలు ఎవరైతే 217 మంది ఉన్నారో వాళ్ళ సహకారం, నా అపెక్స్ బాడీ సహకారంతో పూర్తిగా అందరినీ కలుపుకొని పోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్. సో ఏమన్నా చెప్తారా సార్ చివరగా క్రికెట్ ఫ్యాన్స్‌కు? అందరూ కొత్త స్టేడియం, కొత్తగా ముస్తాబైన స్టేడియం, పెళ్లికల వచ్చిన స్టేడియంకు రండి. ఖచ్చితంగా ఒక్క మ్యాచ్ అయినా మీరు స్టేడియంలో చూడాలి. హైదరాబాద్లో పుడితే మ్యాచ్ చూడాల్సిందే ఉప్పల్ స్టేడియంకి వచ్చి. ఆ లెవెల్లో స్టేడియంని రెడీ చేస్తున్నాం. అయితే మిమ్మల్ని ఇంతకుముందు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. 1-2 మ్యాచ్లు స్టేడియంలో చూడండి, మిగతా మ్యాచ్లు టీవీలో చూస్తే వేరే వాళ్ళందరికీ అవకాశం ఇస్తారు. దయచేసి కొత్త స్టేడియంని వచ్చి చూసి మీ కామెంట్స్ని మాకు మా సోషల్